వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే అష్టమః సర్గః. అభ్యనుజ్ఞాతుమిచ్ఛామః సహైభిర్మునిపుంగవైః ధర్మనిత్యైస్తపోదాంతైః విశిఖైరివ పావకైః. రామచంద్రమూర్తి సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమంలో ఆయన యొక్క ఆతిథ్యాన్ని పొంది ఆనాటి రాత్రి అక్కడే గడిపి తర్వాత రోజు ప్రాతకాలంలో నిత్యకర్మానుష్ఠానాన్ని నెరవేర్చుకుని సుతీక్ష్ణ మహర్షి వద్దకు వచ్చి, మహర్షి, మేము ఇంకా బయలుదేరాలి, మాతో పాటు వచ్చినటువంటి మహర్షులు కూడా బయలుదేరటానికి వారు కూడా సిద్ధమయ్యారు, కావున మీరు అనుమతించాలి అని అంటూ ధర్మనిత్యై తపోదాంతై విశిఖై అని అంటూ, మరి తనతో పాటు వచ్చినటువంటి మహర్షులు వారేదో త్వరపెడుతూ ఉంటారయ్యా, నీవు వారి కోసమని నీవు త్వరపడటం ఎందుకు అని సుతీక్ష్ణ మహర్షి అడగచ్చు కదా. అందుకనే దాంతో చెబుతున్నాడు, వచ్చినటువంటి వారంటే నాతో పాటు వచ్చినటువంటి మహర్షులు, నన్ను త్వరపెడుతున్నటువంటి మహర్షులు వాళ్ళు ఏదో సామాన్యమైనటువంటి వారు కాదు. మరి వాళ్ళు ధర్మనిత్యై, నిత్యము కూడా ధర్మమును విడవకుండా ధర్మమును ఆచరించేవారు, ధర్మం తెలిసినటువంటి వారు. తపోదాంతై, తపస్సుల చేత అనేక సంవత్సరముల పాటు తపస్సులను ఆచరించి తమ ఇంద్రియములను అదుపులో ఉంచుకున్నటువంటి వారు, అన్నీ తెలిసినటువంటి వారు ఆ మహర్షులు. కావున వారేదో త్వరపడుతున్నారు అంటే అది వారి లక్షణము కాదు, అది వారు ఏదో ఒక ప్రయోజనాన్ని లేకపోతే ఒక పరమార్థాన్ని మనసులో ఉంచుకుని వారు ఆ విధంగా త్వరపెడుతుంటారు. కావున అటువంటి వారు తపస్సుల చేత ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారు, ధర్మనిత్యులైనటువంటి మహర్షులు బయలుదేరుదామంటున్నారంటే ఇంకా వారు చెప్పినట్లుగా వినడమే కదా. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, విశిఖై పావకైరివ. పైగా ఎటువంటి వారు, వారు తేజస్సుతోటి వెలుగొందుతూ ఉన్నారట. శిఖలు లేనటువంటి అగ్నిలాగా, అంటే అగ్ని అయితే జ్వలిస్తూ ఉండాలి కదండి, మరి వీరు జ్వలించడం లేదు కదా అని అంటే జ్వలించినటువంటి అగ్నిలాగా తేజరిల్లుతూ వాళ్ళు ఆ విధంగా ఉన్నటువంటి వారు వారిని కూడా మునిపొంగవై సహ అభ్యనుజ్ఞాతుమిచ్చామః. నాకు మాత్రమే కాదు, మీరు అనుమతించనిదే వారు కూడా ఇక్కడి నుంచి కదలలేరు. కావున రామచంద్రునికి అదేవిధంగా ఆ ఉన్నటువంటి మునులందరికీ కూడా అనుజ్ఞ ఇవ్వమని చెప్పి రాముడు సుతీక్ష్ణ మహర్షిని ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ మహర్షులు రాముడితోటి రావటం అంటే శరభంగాశ్రమం నుండి కూడా రాముడితో పాటు మహర్షులు రావటము, సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వచ్చిన తర్వాత ప్రాతకాలంలోనే మరలా అక్కడి నుంచి బయలుదేరదాము అని చెప్పి త్వరపెట్టడము, ఇవన్నీ కూడా ఒక పరమార్థాన్ని దృష్టిలో పెట్టుకు చేస్తున్నటువంటి పనులు. మహర్షుల యొక్క ఉద్దేశ్యం ఒకటే, రాముడిని ఆ దండకారణ్య మార్గం చూపించేటటువంటి వ్యాజంతో పంచవటీ తీరానికి చేర్చాలి. ఆ పంచవటీ తీరానికి అంటే ఆ పంచవటికి చేర్చితేనే రామావతార ప్రయోజనం అనేది నెరవేరుతుంది. అందుకనే వారు రాముడికి దారి చూపించేటటువంటి ఆ వ్యాజంతో, ఆ కారణంగా పంచవటీ తీరానికి చేర్చడానికి వాళ్ళు త్వరపడుతూ ఉన్నారు. అందుకనే రాముడితో పాటు వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. మరి అటువంటి వారందరికీ కూడా మా అందరికీ అనుమతి ఇవ్వమని చెప్పి రాముడు ప్రార్థిస్తూ, అవిషహ్య తపోయావతు సూర్యో నాతి విరాజతే అమార్గేణ గతాం లక్ష్మీం ప్రాప్యేవాన్వయవర్జితః. అవిషహ్యాతపోయావతు అని అంటూ, మహర్షి మీరు కనుక అనుమతి ఇచ్చినట్లయితే బాగా ఎండెక్కకుండా, అంటే ఎక్కువగా ఆతపం వేడి రాకుండానే, సూర్యుడు మరింతగా ప్రకాశించకుండానే, ఆ వేడి రాకుండానే మేము అనుకున్నటువంటి చోటకి చేరగలుగుతాం, అలాగే మేము బయలుదేరగలుగుతాం.
అందుకే అంటారు కదా, ఏదైనా ప్రయాణానికి బయలుదేరుతుంటే మిట్ట మధ్యాహ్నమో లేకపోతే అర్ధరాత్రో బయలుదేరకూడదు, పూర్వాహ్నంలో బయలుదేరాలి అంటారు. పూర్వాహ్నం అంటే మధ్యాహ్నానికంటే ముందు బయలుదేరాలని, లేదా ఆ సాయాహ్నంలో అయినా బయలుదేరవచ్చు కానీ మిట్ట మధ్యాహ్నం మాత్రం బయలుదేరకూడదు అంటుంటారు. అలాగే ఇక్కడ రాముడు ఏమంటున్నాడు, సూర్యుడు నడినెత్తికి వచ్చేలోపు మేము బయలుదేరేయాలి, కావున మీరు అనుమతి ఇవ్వండి అని అంటున్నాడు. ఇక్కడ మరొక పోలిక కూడా చెప్పాడు, అమార్గే నాగతాం లక్ష్మీం ప్రాప్యే వాన్వయవర్జిత అని అంటూ, ధనాన్ని పొందటం అనేది సహజంగా రెండు రకాలుగా ఉంటూ ఉంటుంది. ఒకటి పిత్రార్జితంగా వంశపరంపరగా వచ్చినటువంటి ధనాన్ని పొందడం అనేది అది పరంపరగా వచ్చేది అయితే, మరి ఒకటి అంటే మొదటి నుంచి లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్లుండి ఏదో ఒక రకంగా ధనం అనేది ప్రాప్తించడం. ఒకటి కష్టపడుతూ కనుక మెల్లమెల్లగా ధనం సంపాదించినట్లయితే అటువంటి వాడిలో కష్టం సుఖము అన్నీ తెలుస్తాయి, కానీ కష్టపడకుండా ఉన్నట్లుండి ఊడిపడినటువంటి ధనాన్ని అనుభవించేటటువంటి వాడికి ఈ భావాలేమీ ఉండవు. దానితోటి గర్వాన్ని పొంది మరింతగా రెచ్చిపోతూ ఉంటాడనమాట. అలాగా మరి సూర్యుని యొక్క ఆతపము చాలా కష్టంగా ఉంటుంది అని చెబుతూ, ఎంత కష్టంగా ఉంటుందనే దానికి చమత్కారమైనటువంటి ఉదాహరణ చెబుతూ ఏమంటున్నాడు అంటే, ఉన్నట్లుండి సంపదలను పొందినటువంటి వాడు ఏ విధంగా అయితే మరింత ప్రతాపంతో అతడు లెక్కలేనితనంతో ఉంటాడో, ఆ విధంగా మధ్యాహ్నం ఉండేటటువంటి సూర్యుడు అంత ప్రతాపంతో ఇతరులు సహించలేనంతగా ఆయన తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు. కావున అటువంటి ప్రతాపం సూర్యుడు చూపించే లోపే మేము బయలుదేరాలి అని అంటున్నాడు. ఇక్కడ మరొక పరమార్థం కూడా ఉన్నది, అది కూడా చెప్పుకుందాం. ఆ తర్వాత తావదిచ్ఛామహే గంతుం ఇత్యుక్త్వా చరణౌ మునే వవందే సహ సౌమిత్రి సీతయా సహ రాఘవ. సూర్యుడు నడినెత్తికి వచ్చేలోపే మేము బయలుదేరుతాము అని చెప్పి అంటూ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఇత్యుక్త్వా ఈ విధంగా రామచంద్రమూర్తి ఆ సుతీక్ష్ణ మహర్షితో చెప్పి ఆయన పాదములు తాకి ఆయన పాదములకు నమస్కరించి అక్కడ నుంచి బయలుదేరటానికి సిద్ధమవుతూ ఉన్నాడు. అనుమతి ఇవ్వమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇక్కడ సూర్యుడు పూర్తిగా తన ప్రతాపాన్ని చూపించే లోపే అనేది ఒక ఉద్దేశ్యం అయితే, మరొక ఆంతర్యం ఏమిటి అంటే ఇక్కడ ఆ చెప్పినటువంటి ఉదాహరణ అదేమిటండి, నడమంత్రపు సిరిని పొందినటువంటి వాడు మితిమీరినటువంటి ఆవేశంతో ఉన్నట్లుగా అనే పోలిక, ఇది సూర్యుడితో పోల్చడం ఏమిటండి, ఇది ఎలా కుదురుతుంది అని అంటే, అసలు ఇక్కడ ఈ పోలిక అనేది సూర్యుడి గురించి చెప్పింది కాదు, రావణాసురుడి గురించి చెప్పడం అనేది ఇక్కడ ఆంతర్యం అన్నమాట. రావణాసురుడు ఆయన రాజ్యము అది కూడా వంశపరంపరగా తండ్రి నుంచి సంక్రమించినటువంటిది కాదు. ఆయన చేసినటువంటి తపస్సుల యొక్క ఫలంగా శక్తిని పొందినటువంటి వాడు. అన్నీ కూడా దౌర్జన్యంగా పుష్పక విమానమేమో కుబేరుడి దగ్గర లాక్కున్నాడు. ఈ విధంగా ఆయన తీసుకున్నవన్నీ కూడా, ఆయన పొందినటువంటివన్నీ కూడా అకస్మాత్తుగా, నడమంత్రపు సిరి అంటారు చూసారా, అలా అకస్మాత్తుగా వచ్చినవే తప్ప మొదటి నుండి ఉన్నటువంటివి కాదనమాట. అందువలన రావణాసురుని యొక్క ప్రవర్తన ఎలా మారిపోయింది, తపస్సులు చేసి వరమును పొందినప్పటి నుండి కూడా ఇక విర్రవీగుతూ అందరినీ కూడా హింసిస్తూ ఉన్నాడు. అటువంటి రావణాసురుడు మరింత రెచ్చిపోకుండానే నేను ఆ పంచవటి తీరానికంటే ఆ లక్ష్యం ఎక్కడైతే ఉన్నదో అక్కడికి చేరుకోవలసి ఉన్నది అనేది ఆ మాటలలో ఉన్నటువంటి ఆంతర్యం అన్నమాట. అందుకనే అక్కడ ఆ విధమైనటువంటి ఉపమానాన్ని చెప్పాడు. అంటే ఆ రావణాసురుడు పూర్ణంగా, అంటే పూర్తిగా తన దుర్వృత్తముతోటి లోకాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ముందే ఇక్కడ నుంచి బయలుదేరి ఆ రావణాసురుడిని వధించడానికి తగినటువంటి సందర్భాన్ని కల్పించుకోవాలి అనేది రాముడి మాటల్లో ఉన్నటువంటి సరస్వతీదేవి పలికించినటువంటి ఆ ఆంతర్యం అన్నమాట. ఆ మాట అందుకనే ఈ విధమైనటువంటి ఉపమానాన్ని ఇక్కడ తెలియజేశారు. ఆ తర్వాత తౌ సంస్పృశంతౌ చరణౌ ఉత్థాప్యముని పుంగవః గాఢమాలింగ్య సస్నేహం ఇదం వచనమబ్రవీత్. రామచంద్రమూర్తిని చూచి ఆ సుతీక్ష్ణ మహర్షికి ఎంతో ఆనందం కలుగుతూ ఉన్నది. ఇంతటి శక్తిమంతుడు, చక్రవర్తి కుమారుడు, అవతార పురుషుడు అయినప్పటికీ కూడా ఇంతటి వినయంతో ఈ విధంగా ఉన్నాడే అని చెప్పి
అందులోనూ పరమార్థం తెలిసినటువంటి వాడు సుతీక్ష్ణ మహర్షి. ఆయనను మరలా కావలించుకుని, అంటే మొదట రాముడు వచ్చి నమస్కరించినప్పుడు ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆ విధంగా ఆలింగనం చేసుకున్నాడు. మరలా ఇప్పుడు రాముడు ఆశ్రమం నుండి బయలుదేరుతున్నప్పుడు కూడా ఆనందంతో రాముడిని ఆలింగనం చేసుకుని కౌగిలించుకుని సస్నేహం అబ్రవీత్, స్నేహపూర్వకంగా వాత్సల్యంతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నాయన రామ, అరిష్టంగచ్చ పంధానం రామ సౌమిత్రిణా సహా సీతయా చానయా సార్థం ఛాయయేవానువృత్తయా. ఇంకా అంటున్నాడు, నాయన నువ్వు అరిష్టం గచ్చ పంధానం, రామభద్ర సౌమిత్రిణా సహా నీవు లక్ష్మణునితో కలిసి ఛాయయా ఇవ, నీకు నీడలాగా నిన్ను ఎల్లప్పుడూ కూడా వీడకుండా నీ వెంటే వచ్చినటువంటిదైన సీతాదేవితో కలిసి అనువృత్తయామ అనుసరిస్తూ ఉంటే నీవు అనయా సీతయా సార్ధం అరిష్టం పంధానం గచ్చ, ఉపద్రవం లేనటువంటి పంధానం మార్గంలో నీవు వెళ్ళవయ్యా అని చెప్పి అన్నారు. అంటే రిష్ట శబ్దానికి ఉపద్రవము ప్రమాదము అనే అర్థం ఉన్నది. అరిష్ట శబ్దానికి అటువంటి ఉపద్రవములు ప్రమాదములు లేకుండా నీవు ఈ దండకారణ్యంలో మార్గంలో వెళ్ళవయ్యా అని అన్నారు. ఇక్కడ మహర్షి మాటలలో ఆంతర్యం ఏమిటి అంటే, ఎటువంటి ఉపద్రవములు లేకుండా అని చెప్పడంలో, సరే అడవి కాబట్టి ఆ అడవిలో ఉపద్రవాలు అనేవి రాక్షసుల వల్ల వస్తాయి కాబట్టి వాటిని అటువంటి బాధలు నీకు ఉండకూడదు అనేది ఒక అర్థం అయితే, రాబోయేటటువంటి అరిష్టం, రాబోయేటటువంటి ఆ ఉపద్రవం అనేది మహర్షికి తెలుసు. అందుకనే అటువంటి ఉపద్రవం ఉపశమించుగాక అనే ఉద్దేశంతో ఈ విధంగా అంటూ ఉన్నారు. ఇంకా విశేషం ఏమిటంటే, అరిష్ట శబ్దానికి ఉపద్రవము, అశుభము, శుభము అని మూడర్థాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, రిష్టం స్యాత్ అశుభ క్షేమ నాశాహ అని చెబుతూ రిష్ట శబ్దానికి అశుభము అని చెప్పి, అలాగే క్షేమము అని, నాశము అని చెప్పి ఇన్ని అర్థాలు ఉన్నాయి. మరి అరిష్టము అంటే ఏమవుతుంది? శుభము అనే అర్థం వస్తుంది, క్షేమం కానిటువంటిది అని అర్థం వస్తుంది. ఇలాగా అరిష్ట శబ్దానికి శుభము, అశుభము, ఉపద్రవము, ఉపద్రవం లేకపోవటము, ఇన్ని రెండు అర్థాలు వస్తున్నాయి. మరి అటువంటిప్పుడు మహర్షి ఏమనాలి? శుభమార్గంలో వెళ్ళు నాయన అనాలి. లేకపోతే శివాహ తే సంతు పంధానహ అని చెప్పి కవులు చెప్పినట్లుగా నీ మార్గంలో శుభప్రదములుగాక అని చెప్పి సాక్షాత్తుగా ఈ విధంగా చెప్పేయాలి. అలా కాకుండా ద్వంద్వార్థములు వచ్చేటటువంటి మాటలు అరిష్టం గచ్చ పంధానం అంటే శుభమార్గంలో వెళ్ళు, అశుభ మార్గంలో కూడా వెళ్ళు అనే అర్థం వస్తుంది. ఈ విధంగా ఎవరైనా ఆశీర్వచనం ఇలా చేస్తారా అని అంటే, మహర్షికి భవిష్యత్తు అంతా కూడా తెలుసు. అంటే జరగబోయేటటువంటి సీతాపహరణాన్ని దృష్టిలో పెట్టుకుని, నాయన జరగబోయే అశుభం అనేది ఒకటి ఉన్నది అని సూచిస్తూ ఇక్కడ అరిష్టం గచ్చ పంధానం అన్నారు. మరి అరిష్ట శబ్దానికి శుభం అనే అర్థం కూడా ఉన్నది కదా. ఏమిటంటే, ఆ తరువాత రావణాసురుణ్ణి వధించి మరలా సీతాదేవిని చేబూని పట్టాభిషిక్తులు అవుతావు కావున అరిష్టం గచ్చ శుభబంధానం గచ్చ అని చెప్పి జరగబోయే అశుభాన్ని శుభాన్ని రెండింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని సుతీక్ష్ణ మహర్షి ఈ విధంగా అరిష్టం గచ్చ పంధానం అని చెప్పి అన్నారన్నమాట. పైగా ఏమన్నారు ఇక్కడ, నీడలాగా నీతో ఉండేటటువంటి సీతాదేవితో అనే మాట ప్రత్యేకంగా చెప్పారు. అందుకనే అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభాయధా అని అన్నట్లుగా సీతాదేవి రాముడితోటే ఎల్లప్పుడూ ఉంటుంది. ఏ విధంగా అయితే సూర్యునికి ఆయన యొక్క ప్రకాశం ఎప్పుడూ కూడా ఆయనతోటే ఉంటుందో, అదేవిధంగా సీతాదేవి రాముడితోటే ఉంటుంది అని. అయితే సూర్యుడికి కూడా కొన్ని సందర్భాలలో గ్రహపీడల వల్ల ఆ ప్రకాశం అనేది కొంత తగ్గవచ్చు కదా, మరలా ఆ ప్రకాశాన్ని పొందుతాడు. అలాగే రాముడు కూడా రాక్షసుల బాధ వల్ల కొంతకాలము, అతి తక్కువ కాలము సీతావియోగము కలిగినప్పటికీ కూడా మరలా సీతాదేవితోటి ఆనందంగా సీతాదేవితో కలిసి సుఖిస్తాడు అని చెప్పి జరగబోయే ఉపద్రవాన్ని, తదనంతరం జరిగేటటువంటి శుభాన్ని, శుభ పరంపరను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా అరిష్టం గచ్చ పంధానం అని చెప్పి సుతీక్ష్ణ మహర్షి అన్నారు. ఇంకా ఆ తరువాత పశ్యాశ్రమ పదం రమ్యం దండకారణ్యవాసినాం
ఏషాం తపస్వినాం వీర తపసా భావితాత్మనాం. నీతో వచ్చినటువంటి మహర్షులందరూ కూడా త్వరపెడుతున్నారన్నావు కదయ్యా, వారు కూడా సామాన్యులైనటువంటి వారు కాదు. కావున వారి కోరికని తీర్చడం కూడా నీ కర్తవ్యమే. కావున రామభద్ర వీరా, నీవు తపసా భావితాత్మనాం, తపస్సుల చేత పరమాత్మను మెప్పించినటువంటి వారు, పరమాత్మను దర్శించినటువంటి వారు అయిన, ధ్యానించినటువంటి వారైన ఆ నిష్ట కలిగినటువంటి ఈ మహర్షులు దండకారణ్యవాసినాం, దండకారణ్యంలో నివసించేటటువంటి మహర్షులందరూ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏషాం తపస్వినాం, ఈ ప్రశస్తమైనటువంటి తపస్సంపన్నులైనటువంటి ఈ మహర్షులందరి యొక్క ఆశ్రమ పదం పశ్య, వీరందరి ఆశ్రమాలు కూడా నీవు చూడవలసినదే, వీరందరినీ నీవు రక్షించవలసినదే. కావున క్షేమంగా వెళ్ళిరా నాయన అని అంటూ, సప్రాజ్య ఫలమూలాని పుష్పితాని వనాని చ ప్రశస్త మృగయూధాని శాంత పక్షిగణాని చ ఫుల్ల పంకజ షండాని ప్రసన్న సలిలాని చ కారండవ వికీర్ణాని తాటకాని సరాంసి చ ద్రక్ష్యసే దృష్టిరమ్యాని గిరి ప్రశ్రవణాని చ రమణీయాన్యరణ్యాని మయూరాభిరుతాని చ. ఇంకా రామచంద్రుడు వెళ్ళబోయేటటువంటి మార్గం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని సుతీక్ష్ణ మహర్షి ఈ విధంగా చెబుతున్నాడు. సప్రాజ్య ఫలమూలాని, బాగా విరగబూసినటువంటి, విరగకాసినటువంటి పుష్పములతోటి ఫలములతోటి నిండి ఉంటాయి. అలాగే కందములు అంటే వేర్లు, దుంపలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఆహార పదార్థములన్నీ కూడా సమృద్ధిగా లభించేటటువంటి ప్రదేశములు ఆయన అవన్నీ. అంతేకాదు పుష్పితాని, పుష్పములతో కూడినవి, ప్రశస్త మృగయూధాని, ఆశ్చర్యాన్ని కలిగించే అబ్బురపరిచేటటువంటి సౌందర్యంతో కూడిన అనేకమైనటువంటి మృగములకు, లేళ్ళు, జింకలు మొదలైనటువంటి గుంపులతోటి చాలా రమ్యంగా కనిపించేటటువంటివి. శాంత పక్షి గణాని, సౌమ్యమైనటువంటి అందమైనటువంటి పక్షి గణముల చేత ఆ కిలకిల రావములతోటి చాలా మనస్సుకు ప్రశాంతత కలిగించే విధంగా ఉండేవి. వనాని, అటువంటివైనటువంటి వనములను, వాటితో పాటుగా పుల్ల పంకజ షండాని, వికసించినటువంటి తామర పూలతో ఉన్నటువంటి అనేకమైనటువంటి కొలనులు, ప్రసన్న సలిలానిచ, నిర్మలమైనటువంటి జలములు కలిగినటువంటి సరస్సులను, కారండవ వికీర్ణాని, నీటి కోళ్ళు, నీటి కొంగలు మొదలైనటువంటి పక్షులతోటి విరాజిల్లుతూ ఉండేటటువంటి ఆ సరస్సులను కూడా, అంతేకాదు దృష్టిరమ్యాని, చూడటానికి ఎంతో ఆనందకరంగా, చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించేటటువంటివైన గిరి ప్రశ్రవణాని, పర్వతముల నుండి జాలువారుతూ ప్రవహిస్తున్నటువంటి సెలయేళ్ళు ఏవైతే ఉన్నాయో, జలపాతములు, సెలయేళ్ళు, వీటన్నిటితో కూడినటువంటి అరణ్యాని, అలాగే మయూరము మొదలైనటువంటి నెమళ్ళు మొదలైన పక్షులతోటి రమ్యంగా గోచరించేటటువంటి అడవులను ద్రక్ష్యసే, నీవిక పైన చూడగలవు నాయన అని చెప్పి ఈ 3 శ్లోకాల్లోనూ కూడా రామచంద్రుడు వెళ్ళబోయేటటువంటి మార్గంలో ఉన్న ఆ ప్రకృతి సౌందర్య శోభను ఇలాగా వర్ణించారు. ఇంకా తర్వాత అంటున్నారు, గమ్యతాం వత్స సౌమిత్రే భవానపి చ గచ్చతు ఆగంతవ్యం త్వయా తాత పునరేవాశ్రమం మమ. వత్స, కుమార, లక్ష్మణ, నీవు కూడా వెళ్ళిరావయ్యా. ఇంకో మాట అంటున్నాడు, భవానపి గచ్చతు, ఈ ఋషులతోటి మీ అన్నగారితో పాటు నీవు కూడా బయలుదేరవయ్యా తండ్రి. మమ ఆశ్రమం ప్రతి త్వయా ఆగంతవ్యం, నీవు మరలా మీ అన్నగారిని తీసుకుని ఈ ఆశ్రమానికి తప్పనిసరిగా రావాలి, తిరుగు ప్రయాణంలో నా ఆశ్రమంలోకి మరలా రావాల్సిందే అని చెప్పి అంటున్నాడు. అంటూ ఉంటే వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఆయనకు నమస్కరిస్తూ అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు. ఏవముక్తస్తథేత్యుక్త్వా కాకుస్థః సహ లక్ష్మణః ప్రదక్షిణం మునిం కృత్వా ప్రస్థాతుముపచక్రమే. ఈ విధంగా సుతీక్ష్ణ మహర్షి
వెళ్ళి రమ్మని చెప్పి అనుమతిస్తూ మరలా తిరుగు ప్రయాణంలో తన ఆశ్రమానికి రావాలి అని మరింత ఆదరంగా చెప్పి రాముడితోటి లక్ష్మణస్వామితోటి మిగతా మహర్షులతోటి కూడా ఈ విధంగా చెప్పి వెళ్ళి రమ్మని అనేటప్పటికీ ఇక రామచంద్రుడు ఏవముక్త కాకుత్స్థ తథా ఇతి, మహర్షి మీరు అనుజ్ఞ ఇచ్చినట్లుగా అలాగే చేస్తాము, మరలా తిరుగు ప్రయాణంలో మీ దగ్గరికి మరలా వస్తాము అని చెప్పి సహలక్ష్మణ మునిం ప్రదక్షిణం కృత్వా, లక్ష్మణస్వామితోటి సీతాదేవితో కలిసి ఆ మునికి సుతీక్ష్ణ మహర్షికి ప్రదక్షిణం చేసి ప్రస్థాతుముపచక్రమే, ఇంకా ఆ సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమం నుండి బయలుదేరటానికి సిద్ధమయ్యారు. తతశుభతరే తూణి ధనుషీ చాయతే క్షణ దదౌ సీత తయోర్భ్రాత్రో ఖడ్గౌ చ విమలౌ తతః. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే రామలక్ష్మణులు ఇంకా బయలుదేరాలి అని చెప్పి సిద్ధపడ్డారో అప్పుడు సీతాదేవి వెళ్ళి వీరి యొక్క ధనుర్బాణాలను తీసుకువచ్చి వారికి ఇచ్చింది. అంటే రామలక్ష్మణులు సుతీక్ష్ణాశ్రమంలో ప్రవేశించిన తర్వాత ఆశ్రమంలో ధనుర్బాణముల యొక్క అవసరం అనేది ఉండదు అనే ఉద్దేశంతో సీతాదేవి రామలక్ష్మణుల యొక్క ధనుస్సులను బాణములను కూడా ఒక కుటీరంలో భద్రపరిచిందనమాట. ఎప్పుడైతే వీరు ఆశ్రమం నుండి బయలుదేరదాము అని చెప్పి అనుకున్నారో అప్పుడు వెంటనే ఆ కుటీరంలోకి వెళ్ళి రామలక్ష్మణుల యొక్క ధనుర్బాణములను తీసుకుని వచ్చింది. సీత భ్రాత్రోహో తయోహో, ఆ రామలక్ష్మణుల యొక్క శుభతరే అంటే శిష్టులకు సాధుజనులకు కూడా శుభమును చేకూర్చేటటువంటివి అయిన ఆ ధనుర్బాణములను అక్షయ తూణీరములను వాటిని తతః విమలౌ ఖడ్గౌ చ, ధనుర్బాణములతో పాటుగా వారు మంచి ఖడ్గములను కూడా తీసుకొచ్చారు కదా, ఆ ఖడ్గమును కూడా తీసుకువచ్చి దదౌ సీతాదేవి రామలక్ష్మణులకు ఇచ్చిందనమాట. అంటే ఇక్కడ ఆయుధములను ఎక్కడ వినియోగించాలో అక్కడే వినియోగించాలి, ఎక్కడ ధరించాలో అక్కడే ధరించాలి. అంతేగాని మహర్షుల దగ్గరికి వారి దగ్గరికి వినయంగా వెళ్ళవలసినటువంటి చోట ఆయుధములు ధరించి వెళ్ళడం అనేది సమంజసం కాదు. అందుకనే ఆశ్రమంలో ప్రవేశించగానే ఆయుధములను ఒక పక్కన ఉంచేశారు. మరి ఇప్పుడు ఆశ్రమం నుండి బయలుదేరుతున్నారు కావున మరల ఆయుధములను ధరిస్తూ ఉన్నారు. అందుకనే మనం దేవాలయాల్లో కూడా చూస్తూ ఉంటాం, ధ్వజస్తంభము దాటిన తర్వాత దేవాలయంలోకి ప్రవేశించే సందర్భంలో రక్షకులు వీళ్ళు కూడా ఆయుధములను ధరించి రాకూడదు అని చెప్పి కొన్ని దేవాలయంలో మనం చూస్తూ ఉంటాం. దానికి ఉద్దేశం ఏమిటి అంటే భగవంతుని దగ్గరికి, మహర్షుల దగ్గరికి, తపోధనుల దగ్గరికి, సాధువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం మన రక్షణ బలగాన్ని వీరందరినీ కూడా తీసుకుని వెళ్ళకూడదు. ఒకవేళ తీసుకుని వెళ్ళవలసిన సందర్భం వచ్చినప్పటికీ కూడా ఆ ఆయుధములను పూర్తిగా వారి వరకు కూడా తీసుకుని వెళ్ళరాదు అనేది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం అన్నమాట. మరి ఆ విధంగా సీతాదేవి వీరి యొక్క రామలక్ష్మణుల యొక్క ధనుర్బాణములను వారి యొక్క ఖడ్గములను కూడా అక్కడ ఉంచినటువంటి వాటిని తీసుకుని వచ్చి ఇరువురికి కూడా ఇచ్చింది. ఆబధ్య చ శుభేతూని చాపౌ చాదాయ సస్వనౌ నిష్క్రాంతావాశ్రమాద్గంతుం ఉభౌ తౌ రామలక్ష్మణౌ. రామలక్ష్మణులు తమ ధనుర్బాణములను వారు ధరించిన వారై ఖడ్గమును అలా తీసుకున్నటువంటి వారై ఉభౌ ఇద్దరూ కూడా శుభకరమైనటువంటి ఎంతో ప్రశస్తమైనటువంటి ధనుర్బాణాలు ధరించి అలాగే ఆ అక్షయ బాణ తూణీరములు ఏవైతే ఉన్నాయో వాటిని తమ వీపులకు కట్టుకున్నటువంటి వారై సస్వనౌ చాపవుచ, ధనస్సును ధరించగానే మరి ఆ క్షత్రియుల యొక్క లక్షణం ఆ వాడేటటువంటి వాడితనం ఏదైతే ఉందో దాంతో ఒక్కసారి ఆ ధనుస్సు యొక్క అల్లెత్రాడుని లాగి వదులుతారనమాట. అంటే ధనుష్టంకారం అంటారు. అంటే ఇక్కడ యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారని కాదు, ధనుస్సును ధరించగానే ధనుస్సుని పరీక్షించినట్లుగా ఆ విధంగా మీటినట్లుగా ఆ గుణమును ఆ అల్లెత్రాడుని అలా కదుపుతారనమాట. అలాగ శనస్సులతోటే శబ్దం చేసినటువంటి వారై గంతుం ఆశ్రమాత్ నిష్క్రాంతౌ, ఇంకా ఆ ఆశ్రమం నుండి బయలుదేరి
నిష్క్రమించి వారు ఆ రామలక్ష్మణులు సీతాదేవి వారితో ఉన్నటువంటి మునిగణము వీరందరూ కూడా సుతీక్ష మహర్షి ఆశ్రమం నుండి బయలుదేరి ఆ దండకారణ్యంలో వెళుతున్నారు. శ్రీమంతౌ రూప సంపన్నౌ దీప్యమానౌ స్వతేజస ప్రస్థితౌ ధృతచాపౌ తౌ సీతయా సహ రాఘవౌ. శ్రీమంతౌ అడవిలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క తేజస్సు, ఆ క్షాత్రం తేజస్సు కానీ వారి యొక్క మనోబలము కానీ ధైర్యము కానీ ఏమాత్రం తగ్గలేదు. అందుకనే శ్రీమంతౌ పరాక్రమవంతులైనటువంటి వారు, రూపసంపన్నౌ ఆకారములో సౌందర్య శోభతో ఉట్టిపడేటువంటి వారు. సహజంగా శ్రీమంతులు అనగానే సంపద కలిగిన వారు అంటారు. వీళ్ళు నారవస్త్రాలు ధరించి అడవిలో తిరుగుతూ ఉంటే వీరిని శ్రీమంతం అని ఎలా అంటారండి అని అంటే, ఒక్కొక్క వర్ణమునకు కూడా ఒక్కొక్క సంపద అనేది ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నది. ఇప్పుడు బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రుడు అని అనుకున్నట్లయితే గనక బ్రాహ్మణులకు విద్య అనేది ప్రధానమైనటువంటి సంపద అని చెప్పి అన్నారు. క్షత్రియులకు పరాక్రమం అనేది ప్రధానమైనటువంటి సంపద అని చెప్పి అన్నారు. వైశ్యులకు ధనం అనేది ప్రధానమైనటువంటి సంపద అని చెప్పి అన్నారు. మరి తర్వాత వారికి వ్యవసాయము, కృషిక్షేత్రం ఇవన్నీ కూడా ఇలాగ ప్రధానమైనటువంటి సంపదలుగా చెప్పారన్నమాట. మరి ఇక్కడ క్షత్రియ కుమారులు కావున వీరికి ఉండవలసినటువంటి ప్రధానమైన సంపద పరాక్రమము, ధైర్యము ఇవన్నీ కూడా పరిపూర్ణంగా కలిగినటువంటి వారు కావుననే శ్రీమంతౌ. అంతేకాదు స్వతేజస దీప్యమానౌ క్షాత్రం తేజస్సుతోటి ప్రకాశిస్తున్నటువంటి వారు అయిన తౌ రాఘవౌ. ఆ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా సీతయా సహ ప్రస్థితౌ సీతాదేవితో కూడినటువంటి వారై సీతాదేవితో కలిసి ఆ సుతీక్ష మహర్షి ఆశ్రమం నుండి బయలుదేరి ఆ అడవిలో చక్కగా అందముగా నడుచుకుంటూ మునుముందుకి వెళుతూ ఉన్నారన్నమాట. మరి వెళుతున్నటువంటి వారికి ఏమేమి గోచరించాయి, అదేవిధంగా మహర్షులు మరి రాక్షసుల్ని చంపమన్నారు కదా, రాక్షసుల్ని వధించమన్నారు కదా, మరి ఆ రాక్షసులు ఎలా తారసపడ్డారు అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అభ్యనుజ్ఞాతుమిచ్ఛామః సహైభిర్ముని పుంగవైః ధర్మనిత్యైస్తపోదాంతైః విశిఖైరివ పావకైః అవిషహ్యాతపో యావత్ సూర్యో నాతి విరాజతే అమార్గేణాగతాం లక్ష్మీం ప్రాప్యేవాన్వయవర్జితః తావదిచ్ఛామహే గంతుం ఇత్యుక్త్వా చరణౌ మునేః వవందే సహ సౌమిత్రిః సీతయా సహ రాఘవః తౌ సంస్పృశంతౌ చరణౌ ఉత్థాప్య ముని పుంగవః గాఢమాలింగ్య సస్నేహం ఇదం వచనమబ్రవీత్ అరిష్టం గచ్చ పంధానం రామ సౌమిత్రిణా సహ సీతయా చానయా సార్థం ఛాయయేవానువృత్తయా పశ్యాశ్రమ పదం రమ్యం దండకారణ్యవాసినాం ఏషాం తపస్వినాం వీర తపసా భావితాత్మనాం సప్రాజ్యఫలమూలాని పుష్పితాని వనాని చ ప్రశస్తమృగయూధాని శాంతపక్షిగణాని చ ఫుల్లపంకజషండాని ప్రసన్నసలిలాని చ కారండవ వికీర్ణాని తటాకాని సరాంసి చ ద్రక్ష్యసే దృష్టిరమ్యాణి గిరిప్రశ్రవణాని చ రమణీయాన్యరణ్యాని మయూరాభిరుతాని చ గమ్యతాం వత్స సౌమిత్రే భవానపి చ గచ్చతు ఆగంతవ్యం త్వయా తాత పునరేవాశ్రమం మమ ఏవముక్తస్తథేత్యుక్త్వా కాకుత్స్థః సహ లక్ష్మణః ప్రదక్షిణం మునిం కృత్వా ప్రస్థాతుముపచక్రమే తతః శుభతరే తూణీ ధనుషీ చాయతే క్షణ దదౌ సీతా తయోర్భ్రాత్రోః ఖడ్గౌ చ విమలౌ తతః ఆబధ్య చ శుభే తూణీ చాపౌ చాదాయ సస్వనౌ నిష్క్రాంతావాశ్రమాద్గంతుం ఉభౌ తౌ రామలక్ష్మణౌ శ్రీమంతౌ రూపసంపన్నౌ దీప్యమానౌ స్వతేజసా
ప్రస్థితౌ ధృతచాపౌ తౌ సీతయా సహ రాఘవౌ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే అష్టమః సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.